ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మీ పార్టీ వాళ్ళు. ఇది ఏం బోటకం చెప్తారు? ఆరోపణ అనేది బోటకము. ఇది కావాలని సృష్టించినటువంటి అంశము. తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీ లేని పార్టీ. గఫూర్ గారు, మాకు సిపిఎం అంటే గౌరవం ఉంది. గఫూర్ గారు అంటే ఒక సీనియర్ నాయకుడు. ఆయన నేను అంటుంది ఏంటంటే, ఆయనకు కూడా చెప్తుంది ఏంటంటే, ఈ యొక్క నిరాధారమైనటువంటి ఆరోపణలు మాత్రమే. ఇది ఎక్కడా కూడా ఇన్వెస్టిగేషన్ లో ఏదైటువంటి అంశం లేదు. అదాని గ్రూప్ సంస్థ ప్రకటించింది. అట్లాగే భారతదేశానికి సంబంధించినటువంటి ఎక్కడా కూడా దీని మీద ఇప్పటివరకు ఏ దర్యాప్తు సంస్థ కానీ ఎవరు కూడా దీని మీద ఆరోపణ నిజం చేసేటువంటి ఒక ఆధారం కూడా లేనటువంటి ఆరోపణను జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కోసం అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊరికి దాన్ని కదిలించి మళ్ళా తోకముడిచినటువంటి అంశం. ఎందుకంటే దీంట్లో నిరాధారమైనటువంటి ఆరోపణ అనేది క్లియర్ గా మనకి అవగతమవుతుందండి. నేనేమంటున్నానంటే, ఈ తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇలా అసంబద్ధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజలకు మోసపూరితంగా అధికారంలో రావడం కోసం చేసినటువంటి దాని మీద జనానికి క్రెడిబిలిటీ లేదు. మోసాలన్నీ సూపర్ 6 కానీ ఎన్ని అంశాలు దాంతో మనం పోల్చాం. నేనేమంటానంటే, ఒక సిపిఎం సీనియర్ నాయకుడిగా గఫూర్ గారికి ఈ ఎఫ్పిఐ అనేటువంటి సంస్థ ఎక్కడ అమెరికాకు సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థ, దాని అంశాలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఆ దేశ ప్రభుత్వం కానీ దానిని ట్రాన్స్పరెన్సీగా జరిగేటటువంటి మెథడ్లో వాస్తవాలు వచ్చి ఎవరికనేది నివేదిక తేలకుండా మనం దాన్ని ఏదో ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు అందించారని. ప్రభుత్వంలో పెద్ద అంటే ఎవరండి? ఏదైతే ఇతర దేశాల్లో ప్రభుత్వ పెద్దలు అంటే ఎవరు ఉంటారు? ఇవన్నీ కూడా చాలా ఎక్కడ ఎవరు ఉంటారు అనేది ఇవన్నీ కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ వార్డ్స్ కి క్లారిటీ లేదు, క్లియరెన్స్ లేదు. అసలు ఆ సెకీ ఒప్పందం అనేటువంటి అంశంలో కేవలం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థతోటి ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి డీల్ తప్పితే ఎక్కడా కూడా మరొక విధానం లేదు. అదాని గ్రూప్ అనేటువంటి వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఫండ్స్ కలెక్ట్ చేసుకోవడానికి అమెరికాలో చేసినటువంటి విధానంలో ఏదో మార్పులు చేర్పులు జరిగినాయి. దీనికే పెట్టుబడి పెట్టారా? దేనికి పెట్టారు? ఇవన్నీ కూడా మీమాంసలు ఉన్నాయి. దీన్ని మనం అప్పుడే క్లారిఫికేషన్ రాకుండా దీని మీద మనము లోతుకెళ్ళి అనవసరంగా దాన్ని అన్నింటిని కూడా ఈ మీడియా కూడా ఎట్లా కూటమికి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు వీటన్నిటిని కూడా చేసింది మనం మనసులో పెట్టుకోకూడదండి. ఇక్కడ వ్యక్తిత్వం ఉన్నటువంటి విలువలు కూడినటువంటి వ్యక్తులుగా మేధావర్గంగా ఎవరైనా సరే అధ్యయనం చేసి దీనికి ఇది ఉందని చెప్పేసి క్లారిఫికేషన్ రాకుండా ఈ ఆరోపణలన్నింటినీ పట్టుకొని మనం తిరగడం కరెక్ట్ కాదండి. నేనేమంటున్నానంటే, ఖచ్చితంగా ఈ యొక్క స్టేట్ ఇంటర్ ట్రాన్స్పరెన్సీ ఛార్జెస్ ఉంటాయి. దాన్ని కూడా లేకుండా ఓన్లీ కరెంట్ ఛార్జీలకే సోలార్ విద్యుత్తును కొనుగోలుకు మాత్రమే చెల్లిస్తామనేటటువంటి ఒక పారదర్శకమైనటువంటి నూతన విధానం. మిగతా చోట్ల అయితే ఇతర రాష్ట్రం ఏ రాష్ట్రంలో తయారైతే ఆ రాష్ట్రానికి ఉండేటువంటి ధర కంటే కూడా పక్క రాష్ట్రాలకు అందించేటప్పుడు పడేటటువంటి ఛార్జీలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ₹2.49 అప్పటిదాకా ఉన్నటువంటి ధరలో సగానికి పైగా తక్కువకు తీసుకొస్తే దాన్ని మనం అభినందించాల్సినటువంటి అంశమా, లేకుంటే మనము ఎక్కడో కోడిగుడ్డు మీద ఈకలు ఉన్నటువంటి పీగుతూ ఉన్నటువంటి సామెతగా పోతా ఉంటే ప్రభుత్వాలు ఎట్లా మనుగడ సాగిస్తాయి? ఇప్పుడు ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ముందుకు పోయేదానికి ఒక క్లారిటీ తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి సపోర్ట్ మనము ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు కానీ ప్రజలకు సంబంధించినటువంటి వ్యవస్థల పార్టీలు కానీ నాయకులు కానీ సపోర్ట్ చేయాలి. అంతేకాని ఇక్కడ కనుక నిజంగా కనుక అవినీతి జరుగుంటే దాన్ని మనం తీసుకున్నాం కాదంటలా. అంతకుముందు జరిగినటువంటి ఒప్పందంలో చంద్రబాబు నాయుడు ఎన్ని కోట్లు లంచం తీసుకున్నాడు అనేది ఎందుకు మాట్లాడలేదని గఫూర్ గారికి నేను ప్రశ్నిస్తానండి. ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో ఇంకా ఎక్కువ తీసుకున్నారేమో, ఇక్కడ 1750 కోట్లు తీసుకున్నారంటే మరి ఇతర రాష్ట్రాలలో మనం అనుమానిస్తున్నప్పుడు అప్పటిదాకా చంద్రబాబు దాదాపుగా ₹6 కొనుగోలు చేసినటువంటి వ్యక్తికి ఎన్ని వేల కోట్లు వచ్చినాయి? ముందు దాన్ని దర్యాప్తు చేయించాలి కదా, మనం దాన్ని డిమాండ్ చేయాలి కదండి. ఈ అంశాలన్నీ ఉన్నాయి. ఇట్లా మనము ఈ అన్ని అంశాల మీద క్రోడీకరించుకొని ఖచ్చితంగా దర్యాప్తు చేసి నిజం నిగ్గు తేల్చేదానికి వైఎస్ఆర్సీపీ సంసిద్ధతగా ఉందని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా స్పష్టంగా ట్రాన్స్పరెంట్ మెథడ్లో డిప్లొమాటిక్ గా చెప్పినటువంటి అంశాన్ని మనం గుర్తించాలి, గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ రాజకీయ పార్టీల మధ్య వైరం ఉండొచ్చు కానీ అసంబద్ధమైనటువంటి ఆరోపణలు ఏదైతే దొంగనాలు కానీ లేకుండానే ఆపాదించేటటువంటి వ్యవస్థ వచ్చిందండి. ఇప్పుడు అనేక అంశాలు ఇక్కడ నేషనల్ గవర్నమెంట్ ఏదైతే మనం చూస్తున్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని నీతి ఆయోగ్ ద్వారా రైతులకు ఉపయోగపడేటటువంటి అంశం, పేద ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాన్ని స్వీకారం చూస్తే అక్కడేమో ఎన్డీఏలో ఉన్నామంటారు. ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన దాన్ని ఇక్కడ అడాప్ట్ చేసుకుంటే ఏదైతే అడాప్ట్ చేసుకుంటే ఏది మన స్టేట్ గవర్నమెంట్ దాన్ని కూడా విమర్శించారు కదండి. ఇక్కడ దాన్ని రద్దు చేస్తున్నామని పేపర్ ప్రకటనలు ఇచ్చారు. ఉచిత ఇసుక అని చెప్పి పేపర్ ప్రకటనలు ఇచ్చి ఈ రోజు కూడా టీవీలో ప్రకటనలు ఇవన్నీ కూడా దుర్మార్గమైనటువంటి రాజకీయ విధానాలకి చంద్రబాబు నేతృత్వంలో ఈ రాష్ట్రంలో రాజకీయాలు జరుగుతున్నాయి. మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ వైఎస్ షర్మిల స్టాండ్, ఇద్దరిది ఒకటే స్టాండ్ కదండి.
చేతులు ఎత్తేసారు ఆ రెండు వర్గాలు కూడా. ఇక్కడ ఒక రకమైనటువంటి నీతి బాహ్యమైనటువంటి రాజకీయాలకి శ్రీకారం చుట్టినటువంటి వ్యవస్థను మనం చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ పార్టీతో పెట్టుకున్నారంటే చాలా అసహ్యం అన్నమాట. చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. ఆయన చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ మొదట్లో రామారావు గారు ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలతోటి బీఎస్పీ తోటి ఆయన పొత్తు పెట్టుకొని చేసినటువంటి విషయం మనం చూసాం. 94 లో చంద్రబాబు నాయుడు కూడా కమ్యూనిస్టులతో ఉన్నారండి. ఓకే రామారావు గారు, సరే ఈ విషయాలన్నీ పక్కన పెడితే గఫూర్ గారిని ఒక విషయం అడుగుదాం. ఇట్లా నీతి రైట్ రామారావు గారు వ్యక్తి మాట్లాడకూడదని నేను విన్నవిస్తున్నానండి. ఓకే రామారావు గారు, సరే నిజానికి సంబంధించి ఖచ్చితంగా విచారణ ఖచ్చితంగా జరుగుతుంది, అప్పుడు బయటపడతాయి. గఫూర్ గారు, ఇక్కడ మరొక ప్రధాన అంశం